హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న అమ్మవారిని అలంకరించి పోస్ట్ చేశాను. ఇవాళ స్వామివారిని అలంకరించాలనుకుంటున్నానండి. అలాగే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకే ఒక బ్లౌజ్ తోటి స్వామివారిని కూడా ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. స్వామివారు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. చాలా తక్కువ టైంలోనే ఒకే ఒక బ్లౌజ్ తోటి ఇలా నీట్గా అలంకరించుకోవచ్చు. చూడండి స్వామివారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. నిండు పున్నమిలాగా చాలా నీట్గా ఉన్నారు కదండి. ఎంత అందంగా ఉన్నారో. చక్కగా అలంకరించుకొని మన ఇంట్లోనే మనకి దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది కదండి. బాగుంది కదండి. మరి లేట్ చేయకుండా స్వామివారిని ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం 2 ప్రమిదలు తీసుకోండి. 2 ప్రమిదలు తీసుకొని దాన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి డబల్ స్టిక్కర్ అంటించేసేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ స్టిక్కర్ అంటించేసేయండి. తర్వాత ఒక కర్ర పుల్లను తీసుకొని ఇక్కడ ప్రమిద దగ్గర ఇలా పెట్టేసి ఇలా దారంతో కట్టేసేయండి. గట్టిగా కట్టేసేయండి. నెక్స్ట్ స్వామివారి కోసం వైట్ పంచ కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఉన్న బ్లౌజ్ ముక్క తీసుకున్నాను. మీ దగ్గర అంచులు ఉన్న పంచులు ఉన్న వాటినైనా తీసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ వచ్చేసి 2 మడతల మీద పెట్టండి. అంటే బోర్డర్ ఒకవైపు ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు పోసుకోవాలి. పిల్స్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి ఒకే చోట బోర్డర్ అంతా ఉంది కదా. ఇప్పుడు ప్రమిదలు తీసుకోండి. ఇలా ముందుగా మనం రెడీ చేసిన ప్రమిదను తీసుకోండి. ఇలా బ్లౌజ్ ముక్కకి దారం ఈ విధంగా పెట్టుకొని ప్రమిదకు గట్టిగా కట్టేసుకుంటున్నాను. ఇలా గట్టిగా దారం కట్టేసేయండి. తర్వాత వెనుక వైపుకు తిప్పండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, చుట్టూ దారం కట్టేసేయండి. నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనుక వైపునే ఇలా లాస్ట్గా అంచు ఉంటుంది కదండి. చూడండి ఈ అంచు ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న పిల్స్లా పోసి పైన ఇలా పెట్టి పిన్ పెట్టేయండి. అలాగే రెండో వైపు కూడా ఈ విధంగా పిల్స్ పెట్టేసుకొని పైన ఇలా పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ కనపడకుండా క్రింద 2 అంచులు ఉంటున్నాయి కదండి, వాటిని ఈ విధంగా దగ్గరకు పట్టుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి పంచె అయితే స్వామివారికి కట్టేశాము. నేను ఇక్కడ గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ అంచు మాత్రం తీసుకున్నానండి. ఇలా కొంచెం సన్నగా ఉండే విధంగా కుట్టేసుకున్నాను. తర్వాత ఇలా గోల్డ్ కలర్ లేసు ఉంటే దాన్ని నడుముకు దగ్గర ఇలా కట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ అంచు మాత్రం తీసుకున్నానండి. ఇలా కొంచెం సన్నగా ఉండే విధంగా కుట్టేసుకున్నాను. మీరు ఏదైనా బోర్డర్ అంచు ఉన్నా దానినైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి ఆభరణాలు అలంకరిస్తున్నాను. నా దగ్గర ఉన్న వాటితోటి స్వామివారిని ఇలా అలంకరించాను. నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి ముఖ్యమైనది ఏంటండి, గజమాల కదండి. ఆ గజమాల నేను మా గార్డెన్లో ఉన్న విరజాజి పూలతోటి ఇలా గజమాల అయితే అల్లి స్వామివారికి ఇలా అలంకరించాను. ఎలా ఉందండి? ఫైనల్ లుక్ అయితే స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. చాలా చాలా అందంగా ఉన్నారు కదండి. చాలా బాగా వచ్చింది కదండి. క్రింద అయితే పాదాలు లాగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. స్వామివారు మన కోసమే వచ్చినట్టు చాలా నిండుగా ఉన్నారు. చూస్తున్నారా అమ్మవారిని, స్వామివారిని అయితే చాలా చక్కగా అందంగా అలంకరించాను. చాలా చక్కగా నీట్గా వచ్చింది కదండి. అంతేనండి. చూడండి స్వామివారు అమ్మవారు మన కోసం దర్శనమిస్తున్నట్టు ఎంత అందంగా నిండుగా ఉన్నారో కదా. గుడిలో ఉన్నట్టు చాలా అందంగా ఉన్నారు. నిజంగా గుళ్ళో ఉన్నట్టే అనిపించింది. చాలా చాలా నిండుగా ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నానండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోలు నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.